నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో ఢిల్లీలో కొలువుదీరనున్న బీజేపీ సర్కార్. సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని, ఎన్డీఏ నేతలు. ఢిల్లీలో రేఖా గుప్తా జట్టులో 6 మంత్రులకు చోటు. పర్వేష్ వర్మ సహా మరో 5 ఇవాళ ప్రమాణం. నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో ఘోర విషాదం. అడవి పందులు పట్టేందుకు వచ్చి విద్యుదాఘాతంతో 3 మృతి. చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. వీర రాఘవరెడ్డిని రేపు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారని వెల్లడి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో మొయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి 3 రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా రేపు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీర రాఘవరెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీర రాఘవరెడ్డి నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. దాడి చేయడానికి కారణాలతో పాటు ఇలా ఎందుకు మారావని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు చెప్పారని పోలీసులు తెలిపారు. గతంలో తన కుమార్తెను పాఠశాల నుంచి డిటెన్షన్ చేయడంతో పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్లారని, కానీ ఎక్కడా తనకు న్యాయం జరగలేదని తెలిపాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓ సాధువు కలిసి జ్ఞానోదయం కలిగించాడని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోవడంతో సాధువు చెప్పినట్లు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. అందుకోసం రామరాజ్యం ఏర్పాటుకు సైన్యాన్ని తయారు చేస్తున్నానని, కోసలేందా ట్రస్ట్ ద్వారా నిధులు సేకరిస్తున్నానని తెలిపాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై అన్యాయంగా కేసులు పెట్టారని వీర రాఘవరెడ్డి తెలిపాడు. హైదరాబాద్ హైదర్ షా కోటలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న వాహనాల పైనుంచి దూసుకెళ్లిన బస్సు అదుపు తప్పి డివైడర్ పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకంతో వైద్యం వికటించి రోగి మృతి చెందాడు. హుజూర్నగర్ మండలం బూరుగడ్డకు చెందిన గూడెప్పు నాగేశ్వరరావు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది డాక్టర్కు వాట్సాప్ ద్వారా కేసు వివరాలు పంపించారు. సదరు వైద్యుడు వాట్సాప్ ద్వారా సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. వైద్యుడి సూచనల మేరకు సిబ్బంది ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కంగారు పడ్డ ఆసుపత్రి సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వాట్సాప్ ద్వారా వైద్యం అందించడంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పెగడపల్లి శివారులోని పంట పొలంలో విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. రేంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఊర్సు గంగారం, కుమారుడు కిషన్, భార్య బాలమణి అడవి పందులు పట్టేందుకు పంట పొలాల వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 3 మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం బోధన ఆసుపత్రికి తరలించారు.
ఎందుకంటే ఈ గెట్టు పండు చేపలు తగలకుండా అడ్డు రమ్మనండి ఎందుకంటే ఈ గెట్టు పండు చేపలు తగలకుండా భారస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో అనుమతి లేని కళాశాల నిర్వహణపై ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తారని ముందస్తుగా పోలీసులు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని కళాశాలల నిర్వహణ అనుచరులకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థులకు అనుమతి లేని కళాశాలలు శాపంగా మారాయన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతమున్న నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తమ వాటాకు మించి వినియోగించుకుందని, ఈ పరిస్థితుల్లో ప్రేక్షక పాత్ర పోషించకుండా తగు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ బుధవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందన్నారు. ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకున్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని 2 రాష్ట్రాలను కోరడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. జనవరి ఆఖరులో తీసుకున్న నిర్ణయాలు, నీటి వినియోగం కేటాయింపునకు సంబంధించిన అంశాలను 17న బోర్డు లేఖ ద్వారా తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు 65% వాటా పేర్కొని మొత్తం నీటి లభ్యతలో ఆ రాష్ట్రం వాటా 666.68 టీఎంసీలని, తెలంగాణ వాటా 34%గా 343.446 టీఎంసీలని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఎక్కువగా నీటిని వాడుకోవడం వల్లే నీటి నిల్వలు తగ్గాయని వివరించింది. ఈ నెల 18 నాటికి ఉమ్మడి రిజర్వాయర్ల ద్వారా 36.67 టీఎంసీలు ఎక్కువగా వాడుకుందని తెలిపింది. ఇప్పటికీ రోజు సాగర్ కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకుంటోందని వెంటనే నిలిపివేయాలని కోరింది. ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వంలో 6 మంత్రులు ఉండనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలుపొందిన పరమేశ్ వర్మతో సహా మరో 5 మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారని అధికారులు తెలిపారు. రేఖా గుప్తా సలహా మేరకు రాష్ట్రపతి పరమేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్లను మంత్రులుగా నియమించారని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా సతీష్ ఉపాధ్యాయ్ ఉండనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వివిధ రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా భారీ పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆ కేంద్రానికి డీపీఆర్ సిద్దం కాగా ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత తుది కార్యాచరణ మొదలు కానుంది. దేశీయ అవసరాలను తీర్చే విధంగా ఏర్పాటు చేయనున్నందున కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. దేశంలోనే అతిపెద్ద పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లెలో 8 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో నిర్మించనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత కార్యాచరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ శాంతినగర్లోని పశుసంవర్ధక శాఖ సముదాయంలోని తెలంగాణ పశువైద్య జీవ పరిశోధనా సంస్థ TSVBRI పశువుల ఆరోగ్యంపై పరిశోధనలు, వ్యాధుల నిర్ధారణ, టీకాల ఉత్పత్తి సేవలు అందిస్తోంది. అందులో గోట్ ఫ్యాక్స్ తో పాటు 6 రకాల టీకాల ఉత్పత్తి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్ సహా 14 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. మన టీకాలు నాణ్యతకు మారుపేరుగా ఉండటంతో భారీగా డిమాండ్ ఉంది. ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు కొత్త టీకాల ఆవిష్కరణకు సంస్థపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రస్తుత సముదాయం ఎకరం భూమిలోనే నడుస్తుండగా నిపుణులు, సిబ్బందికి తీవ్ర కొరత ఉంది. ప్రతి యూనిట్కు 4 నిపుణులు అవసరముండగా 2 పనిచేస్తున్నారు. నిపుణులు, సిబ్బంది కొరతతో ఇప్పటికే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కేంద్రం మూతపడింది.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల కోసం ప్రైవేట్ టీకాలు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో కొత్తగా టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన భూమి కోసం పలు ప్రాంతాలను పరిశీలించింది. సిద్దిపేట జిల్లా కర్కపట్లలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అది లోతట్టు ప్రాంతంలో ఉండటంతో పాటు భవిష్యత్తులో విస్తరణకు సరిపోయేలా లేకపోవడంతో మామిడిపల్లిని ఎంపిక చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని వీబీఆర్ఐ అధికారులకు పశుసంవర్ధక శాఖ సూచించింది. ఈ మేరకు వారు సిద్ధం చేశారు. దేశంలో ప్రస్తుతం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటికంటే భారీ సామర్థ్యంతో అధునాతన వసతులతో హైదరాబాద్లో పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం నిర్మించనున్నారు. ఇందులో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు, R&D, యానిమల్ బ్రీడింగ్ సెంటర్, ఈటీపీ, పరిపాలనా భవన సముదాయం, రా మెటీరియల్, ప్యాకేజింగ్, ఫినిష్డ్ స్టోర్స్, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. పరిశోధనలకు ఏకంగా 100 కోట్లతో అధునాతన యంత్రాలను సేకరించనున్నారు. ప్రతి యూనిట్కు 4 చొప్పున పశువైద్య నిపుణులను నియమిస్తారు. కొత్తగా 200 మంది సిబ్బందిని భర్తీ చేసుకుంటారు. మామిడిపల్లిలో టీకాల ఉత్పత్తి కేంద్రం ప్రారంభమయ్యాక శాంతినగర్లోని వీబీఆర్ఐని పరిశోధనా కేంద్రంగా కొనసాగిస్తారు. మామిడిపల్లిలో నిర్మించనున్న ఆ అతిపెద్ద టీకాల ఉత్పత్తి కేంద్రం దేశీయ అవసరాలను గణనీయంగా తీరుస్తుందని, అందుకే దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్రరెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 55,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్న సీఎం ఆ విషయాలన్నీ యువతకు వివరించాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్ ఆ 2 పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తేవటంలో విఫలమైన బీజేపీ ఎంపీలు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రులను ఓట్లడుగుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గొప్పగా పరిపాలన చేసిన చెప్పేటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు వందిమాలలో గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టభద్రుల అంటే గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువత మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము గెలవలేము, మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనేటువంటి దాంతో బీజేపీ పార్టీతో కుమ్మక్కై లోపాయకాల ఒప్పందం చేస్తున్నటువంటి అది స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కాదు కాదు, ఎన్నికల మాత్రం గెలవాలి. అది కూడా దేవుడి పేరు మీద. అదే నాయన ద్వారా 3 సార్లు దేవుడి పేరు ఉంటే ఓటడిగారు. నేను ఇలా మోడీ గారిని, బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒకసారి ఓటడిగారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అభ్యర్థించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించిన ఆయన నేరెళ్ల, శంభునిపల్లి గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే ఏకైక పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకి అనేక రకాల పథకాలు ప్రకటించింది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది.
ఇవన్నిటి మీద కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు టీచర్ అభ్యర్థిగా ఉదయ్ గారిని పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా అందరికీ కోరుతా ఉన్నాం. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్-యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు హుజూర్నగర్లో ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర 4వ రోజు సందర్భంగా నెలవారిపట్నం వేడుకను నిర్వహించారు. యాదవ్ భక్తులు హక్కుదారులుగా ఉన్న మొంతపోయిన మున్న వంశస్థులు బోనం వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. చౌడేశ్వరి అమ్మవారికి యాటపోతులు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవతామూర్తులున్న దేవరపెట్టెను ఆలయం నుంచి తిరిగి కేసారానికి తరలించారు. 5 రోజుల పాటు జరిగే జాతర ఈ రోజు స్వామివారి మకర తోరణం తరలింపుతో ముగుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏటా విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనం ICD-11లో సంప్రదాయ వైద్య రీతులకు స్థానం కల్పించింది. దీనికి సంబంధించి తాజాగా ICD-11లో కొత్త మాడ్యూల్ను ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ వైద్య సేవా వ్యూహాల్లో వైద్య విధానాల్లో దేశీయ వైద్యానికి స్థానం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయుష్ శాఖ పేర్కొంది. WHO తాజా నిర్ణయంతో ఆయుర్వేద, సిద్ధ, యునానీల ప్రపంచ ఏకీకరణ వైపు ముఖ్యమైన అడుగు పడిందని తెలిపింది. సంప్రదాయ వైద్య ప్రపంచ సమైక్యతకు, సమగ్ర ఆరోగ్య రక్షణ విధానాలకు సాధికారత కల్పించడానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ కేటాయించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన FII ప్రియారిటీ షోలో పాల్గొన్న ట్రంప్ భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ విషయాన్ని భారత్ ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇతర దేశాలకిచ్చే నిధుల్లో కోత విధిస్తూ అలాన్ మస్క్ నేతృత్వంలోని డోస్ విభాగం ఈ నెల 16న ఒక జాబితా విడుదల చేసింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. Need to spend $21 million for voter turnout in India. Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Well, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. $21 million for India. చాట్ జీపీటీని తలదన్ని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డౌన్లోడ్ సాధించిన చైనా చాట్ బాట్ డీప్ సీక్ కు దక్షిణ కొరియాలో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా కారణాల రీత్యా యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి డీప్ సీక్ ను అక్కడ తొలగించారు. డీప్ సీక్ తో వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి డీప్ సీక్ తో వినియోగదారులకు ఏ మేరకు ముంపు పొంచి ఉంది ఈ కథనంలో చూద్దాం. కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించిన చైనాకు చెందిన డీప్ సీక్ AI చాట్బాట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డౌన్లోడ్లను సాధించింది. ఈ క్రమంలోనే వ్యక్తిగత సమాచార గోప్యత లేదనే కారణాలను చెబుతూ దక్షిణ కొరియా సహా పలు దేశాలు డీప్ సీక్ పై ఆంక్షలు విధించాయి. తాజాగా డీప్ సీక్ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు దక్షిణ కొరియా వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ తెలిపింది. థర్డ్ పార్టీ డేటా బదిలీల గురించి డీప్ సీక్ కంపెనీకి పారదర్శకత లేదని, అధిక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని పేర్కొంది.
ఆన్లైన్లో సమాచారాన్ని అతిగా పంచుకోవడం వల్ల సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, దీనిని డీప్ సీక్ చాట్ బాట్ మరింత క్లిష్టతరం చేస్తుందని పేర్కొంది. డీప్ సీక్ యాప్ను తిరిగి ప్రారంభించే ముందు గోప్యత రక్షణలను బలోపేతం చేయడానికి తమతో కలిసి పనిచేయడానికి చైనా సంస్థ అంగీకరించిందని వెల్లడించింది. ఇప్పటికే డీప్ సీక్ ను మొబైల్ లేదా వ్యక్తిగత కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యక్తిగత సమాచార రక్షణ కమిషన్ స్పష్టం చేసింది. అయితే వినియోగదారులకు పలు సూచనలు జారీ చేసింది. యాప్నకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వినియోగదారులు డీప్ సీక్ యాప్ను తొలగించాలని లేదా వ్యక్తిగత సమాచారం అందులో నమోదు చేయకుండా ఉండాలని సూచించింది. వైస్యాప్ రిటైల్ ఇటీవల దక్షిణ కొరియాలో నిర్వహించిన ఓ సర్వేలో కీలక విషయం వెల్లడైంది. దక్షిణ కొరియాలో గత నెల చివరి నాటికి దాదాపు 12 లక్షల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డీప్ సీక్ ను ఉపయోగించారని, చాట్ జీపీటీ తర్వాత రెండో అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ మోడల్ గా ఇది అవతరించిందని తేలింది. డీప్ సీక్ ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఇప్పుడే స్పష్టంగా తెలియకపోవచ్చని జోసెఫ్ స్టెయిన్బర్గ్ అనే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. భవిష్యత్తులో సమస్యలు రావచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏ తరహా నష్టాలు అనేవి ఊహించడం కష్టమని పేర్కొన్నారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని స్టెయిన్బర్గ్ పేర్కొన్నారు. కమ్యూనిస్టు దేశమైన చైనాలో ఉత్పత్తి అవుతున్న ఏఐ కాబట్టి ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఈ యాప్ నుంచి సమాచారాన్ని అక్కడి ప్రభుత్వం సేకరించవచ్చని చెప్పారు. అది ప్రజలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లోని టెక్ కంపెనీలు మరింత జవాబుదారీగా ఉంటాయని, మంచి నియంత్రణ కలిగి ఉంటాయని స్టెయిన్బర్గ్ పేర్కొన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండటంతో ఆ టెక్ కంపెనీల యాప్లను నమ్మవచ్చని చెప్పారు. మరోవైపు చైనాలో ఆ పరిస్థితి ఉండదని, అక్కడి ప్రభుత్వం ఏదైనా డేటా కోరితే కంపెనీలు ఇవ్వాల్సిందేనని తెలిపారు. చైనా ఏఐ మోడల్ చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుందనే ఆందోళనల మధ్య దక్షిణ కొరియాలోని ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు తమ నెట్వర్క్ల నుంచి డీప్ సీక్ ను బ్లాక్ చేశాయి. కంపెనీ పనుల కోసం ఉద్యోగులు ఆ యాప్ ను ఉపయోగించకుండా నిషేధించాయి. గత నెలలో అందుబాటులోకి వచ్చిన డీప్ సీక్ ఏఐ చాట్ బాట్ సంచలనం సృష్టించింది. అమెరికా సంస్థలు బిలియన్ల డాలర్లు వెచ్చించి చాట్ బాట్లను చేస్తుండగా కేవలం $6 మిలియన్ ఖర్చుతో యాప్ను రూపొందించి ఆకట్టుకుంది. ఈ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. క్రికెట్ను మతంలాగా ఆరాధించే దేశంలో అందుకు సంబంధించిన గుడి లేకపోవడం ఓ వ్యక్తిని ఆలోచనలో పడేసింది. వెంటనే క్రికెట్ చరిత్ర, ఆటలోని మరపురాని ఘట్టాలను ఒకచోట చేర్చాలని నిర్ణయించుకుని ఓ మ్యూజియాన్ని నెలకొల్పాడు. బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ప్రారంభించగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాళ్లు సందర్శించారు. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఆ మ్యూజియం వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్లో క్రికెట్ అంటే జనాలకు అదొక ఎమోషన్. ఆ ఆటకు సంబంధించిన వార్త లేదా విశేషాలు ఎక్కడ కనిపించినా వాటిపైనే ఓ లుక్కేస్తారు. మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్ రోహన్ పాటే క్రికెట్ కు సంబంధించిన విశేషాలు, మధుర ఘట్టాలు ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ప్రారంభించారు. ఇందులో 75,000కు పైగా వెలకట్టలేని కళాఖండాల్ని ప్రదర్శిస్తున్నారు. 1975 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ కప్లలో గెలిచిన జట్టు సంతకం చేసిన బ్యాట్లు, క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ ఉపయోగించిన బ్యాటు ఇందులో ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ క్రికెట్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా ఓ వాల్ ను ఏర్పాటు చేశారు. విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డు కూడా క్రికెట్ అభిమానుల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. 1983లో టీమిండియా గెలిచిన మొదటి ప్రపంచ కప్ కు సంబంధించిన విశేషాలు, అందులో పాల్గొన్న ఆటగాళ్ల వివరాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వాడిన షూ, టెస్టు క్రికెట్లో మొదటిసారి వాడిన పింక్ బాల్ కూడా మ్యూజియంలో ఉన్నాయి. అలాగే వివిధ జట్లకు సంబంధించిన వింటేజ్ డ్రెస్లు కూడా అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి. 2011లో భారత్లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఆటగాళ్లకు సంబంధించిన ఆటోగ్రాఫ్లు, బ్యాట్లు, బంతులు సేకరించడం మొదలుపెట్టారని మ్యూజియం నిర్వాహకుడు రోహన్ పాటే తెలిపారు. విరాట్ కోహ్లీ మ్యూజియంలో 7 గంటలకు పైగా గడిపి దిగ్గజ ఆటగాళ్లకు చెందిన బ్యాట్లను పరిశీలించాడని చెప్పారు. బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ మ్యూజియం చూసేందుకు స్థానికులతో పాటు క్రికెట్ అభిమానులు తరలివస్తున్నారు. క్రీడాభిమానులు ఖచ్చితంగా ఈ మ్యూజియాన్ని సందర్శించారని ఓ సందర్శకుడు అన్నారు. మ్యూజియం ఆవరణలో రోహన్ పాటే పిల్లలకు క్రికెట్ శిక్షణ కూడా ఇస్తున్నారు.
ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 31 వరకు జరిగే పోటీలో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. దేశంలో కోత్రాష్ట్రమైన తెలంగాణ 10 ఏళ్లుగా వేగంగా పురోగమిస్తుంది. ప్రస్తుతం అందాల సుందరి పోటీలకు వేదికవుతోంది. మిస్ వరల్డ్ పోటీలను 8 నుంచి 9 ఈవెంట్లుగా నిర్వహించనున్నట్లు సమాచారం. లండన్ వేదికగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక సంస్థతో కలిసి పోటీలను నిర్వహించనుంది. మిగిలిన ఈవెంట్ల నిర్వహణకు రామప్ప, యాదాద్రి ఆలయాలు, లక్నవరం, అనంతగిరి వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దుబాయ్ నగరం నుంచి తీవ్ర పోటీ ఎదురైనా హైదరాబాద్లో ఉన్న అన్ని అనుకూలతల వల్లే భాగ్యనగరానికి ఆతిథ్య హక్కులు దక్కాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.